హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారండి. ఏంటి వాయిస్ ఇలా ఉందనుకుంటున్నారా? మధ్యలో కొద్దిగా వర్షం పడింది కదండి. ఎండాకాలంలో వర్షం పడినప్పుడు ఇలా ఏదో ఒకటి ఇది అవుతానే ఉంటది కదా. సో అట్లాగే నాకు కూడా కొద్దిగా కోల్డ్ వచ్చింది, అందుకని అడ్జస్ట్ అవ్వండి నా వాయిస్ తో. సో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక స్వీట్ రెసిపీతో. సో స్వీట్ అంటాం కన్నా ఒక ప్రసాదంతో వచ్చేసానండి. ఎందుకంటే నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నాను, దానికి సంబంధించిన షార్ట్స్ పోస్ట్ చేస్తున్నా కదా. ఈ రోజు వచ్చేసి లాస్ట్ శనివారం, అందుకని వెంకటేశ్వర స్వామికి ప్రసాదం చేస్తున్నాను. ప్రసాదం కొద్దిగా డిఫరెంట్ గా చేస్తున్నాను అనమాట. అది ఏంటి అంటారా, పాయసమే. పాయసం ఏంటి ఇంత ఈజీగా చెప్పేసింది, పాయసమే ఇప్పుడు వీడియో తీస్తున్నా అంటే కాదు, గుమ్మడికాయతో పాయసం చేస్తున్నానండి. గుమ్మడికాయ కరెక్ట్ గా చేసుకుని తింటే చాలా చాలా టేస్టీ ఉంటది. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్లో గుమ్మడికాయకి సంబంధించింది నేను పోస్ట్ చేశాను కర్రీ ఒకటి, దానికి సంబంధించిన లింక్ దీనికి అటాచ్ చేస్తాను, చూడండి. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను గుమ్మడికాయ పాయసం ఎలా చేయాలో చూపించడానికి మేము రెడీగా ఉన్నాం, చూసేయడానికి మీరు వచ్చేసేయండి. సో ఇదిగోండి, ఒక పక్కన గుమ్మడికాయ కట్ చేసుకుంటాను. నేను ఇంగ్రీడియంట్స్ ఏమీ స్పెషల్ గా మీకు ముందు చూపించలేదండి, డైరెక్ట్ గా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, చెక్కు తీసుకుని కట్ చేసుకుంటున్నా. గుమ్మడికాయ కట్ చేసుకునే లోపు మరో పక్కన స్టవ్ వేయించుకొని గిన్నె పెట్టుకున్నానండి. వాటర్ కొద్దిగా వేడి చేసుకుంటున్నాను గుమ్మడికాయ కొద్దిగా ఉడికించుకోవడానికి. సో హాయ్, ఇదిగోండి ముక్కలు కట్ చేసుకున్నాను, చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని వాటర్ లో వేసుకుందాము. సో ఇదిగోండి హాట్ వాటర్ లో వేస్తాం. హాయ్, ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలు వచ్చేసి గుమ్మడికాయ ముక్కలు ఉడుకుతున్నాయి. సో సగ్గుబియ్యం కూడా ఉడకాలి కదా, అందుకని నేను ఏం చేస్తున్నానంటే సగ్గుబియ్యం కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. సగ్గుబియ్యం వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టుకున్నాను, దాన్ని ఇప్పుడు వేస్తున్నాను. సో ఇప్పుడు ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఉడుకుతున్నాయి, దాంట్లో ఉడికేంత వరకు. పక్కన పాలు పెట్టారండి, అవి పొంగిపోతున్నాయి, అందుకని అలా సడన్ గా డ్రాప్ చేశాను. ఓకే, సో ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలు ఉడికిపోయాయి, సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. సో నెక్స్ట్ పాలు పోసేసుకుంటున్నాం. అదిగోండి పాలు పోసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకుని బాండీ వేసుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పులు కిస్మిస్ ఫ్రై చేసి ఇదిగోండి నెక్స్ట్ కిస్మిస్ కూడా ఫ్రై వేయించుకుంటున్నాము. ఇదిగోండి కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయాయి, మనం తీసి పక్కన ఒక బౌల్లో పెట్టుకున్నాము. సో అయిపోయిందండి గుమ్మడికాయ పాయసం అంతా రెడీ. ఇదిగోండి మరో పక్కన బెల్లం కూడా కరగబెట్టుకుంటున్నాము. సో నెక్స్ట్ యాలక్కాయలు వేస్తున్నామండి, యాలక్కాయల పొడి 7-8 యాలక్కాయలు కొట్టి దంచుకుని వేస్తున్నాము. మేము యాలక్కాయలు తొక్కతోనే వేస్తాము, ఎందుకంటే అది కూడా మంచి స్మెల్ ఇస్తుంది కదా, అందుకని చెప్పి. సో రెడీ అయిపోతుంది. చల్లార్చుకున్న బెల్లం కరగబెట్టి వడపోసి. సో అయిపోయింది వేడి వేడి గుమ్మడికాయ పాయసం. కాకపోతే మనం దేవుడికి పెట్టడానికి కొద్దిగా చల్లార్చుకోవాలి. సో రెడీ అయిపోయిందండి వేడి వేడి గుమ్మడికాయ పాయసం అండి. చాలా హెల్దీ, చాలా టేస్టీ, సూపర్ ఉంటుంది.